ఏం చేస్తున్నారా ఈరోజు? క్లే చేస్తున్నారా? ఎట్లా చేస్తారు క్లే? మీకు చేయొచ్చా? చేయొచ్చు. సరే, ఈరోజు మన ఛానల్లో అయితే క్లే అయితే ఏ విధంగా హోమ్ మేడ్ క్లేకి ఏమేమి అవసరం అవుతాయో వస్తువులు చూసేయండి. పౌడర్, బీటర్, సాల్ట్, మైదా పిండి, ఆయిల్, కోకోనట్ ఆయిల్, వాటర్. ఓకే, ఇప్పుడు ఇవన్నీతో అయితే క్లే అయితే తయారు చేస్తారు అన్నట్టు, అంతేనా? ఓకే, మరి క్లే ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ చేస్తారో కూడా చూపియండి ఇక, సరేనా? ఫస్ట్ ఏం చేస్తారు ఇప్పుడు మరి? మంచి కలుపు సాన్విక, మంచి రావాలి. లైట్గా పెట్టేసి కలపండి వాటర్ అయితే. సాన్విక బాగా ఇట్లా చేస్తా కదా, బుడద కావద్దు, మంచిగా క్లే అంటే క్లే లెక్కనే ఉండాలి. సాన్విక ఇంకా నీకు కలపరట్లేదు కదా, అక్కేకి ఇచ్చేయి, అక్కే కలిపేస్తుంది కదా. సాల్ట్ వేయండి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వాటర్ అయితే అస్సలు కావద్దు పిండి. మంచిగా కలుపు సాన్విక, అట్లా పిండి మంచిగా రావాలి. నీకు కలపరాకపోతే అక్కే ఇచ్చేసేయి. మనొక్క కన్నా సిరియక్క కన్నా ఇచ్చేసాయి పాప, సిరియక్కకి ఇచ్చేసాయి. నీకు కలపరాట్లేదు ఇంకా, సరిపోయిందా? ఓకేనండి. ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొంచెం సపోర్ట్ అయితే ఇచ్చి చూడండి. అంటే హోమ్ మేడ్ క్లే ఇంట్లోనే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవడం వల్ల ఇంకా చేయండి. ఇంకొంచెం కొబ్బరి నూనె, ఎందుకంటే మనకి క్లే అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట, అందుకనేసి కొబ్బరి నూనె వేయడం. కొంచెం పౌడర్ కూడా వేయరా, కొంచెం. ఇదేంటంటే క్లే మనకి పైన పొడిగా కనిపిస్తుంది అన్నమాట. చాలు రమ్మా, ఇంకా పక్కన పెట్టేసే ఆయిల్. ఇంకా స్పూన్ ఎందుకు? స్పూన్ తీసేసి సాన్వికమ్మ, అవసరం లేదు. హ్యాండ్తో ప్రెస్ చేయండి. మంచిగా మెత్తగా కలపరా ఒకసారి. ఇంకేం కలర్స్ వాడుతున్నారు ఇప్పుడు ఇందులో క్లేలోకి? బ్లాక్, బ్లూ, రెడ్, పర్పుల్ కలర్. ఇప్పుడు ఈ కలర్స్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు కలుపుకున్న పిండిలో ఈ కలర్స్ కొంచెం కలుపుకుంటే మనకి క్లే అనేది రెడీ అయిపోతుంది. ఓపెన్ చేయండి రా, ఇంకా కలర్స్ యాడ్ చేయండి. రెడ్ కలర్ కలుపుతున్నావా సిరి? ఇంకా ఈ కలర్స్ లేకపోయినా మనకి ఇంట్లో ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్తో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫుడ్ కలర్స్ అనేది ఈ పిండిలో ఇలా కొంచెం పొడి పోసేసి కలుపుకుంటే కూడా క్లే అనేది రెడీ అయిపోతుంది. వాటర్ కలర్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ అయితే చేసేసుకొని ముద్దనైతే చాలా బాగా కలిపేసుకోవాలి. ఇది చూపివ్వు. అంతే, పింక్ కలర్ క్లే అయితే చాలా సూపర్గా రెడీ అయిపోయింది. బాగుంది రా సిరి నీ క్లే కలర్. నెక్స్ట్ సాన్వికమ్మ, ఇంకే కలర్ తీస్తున్నావు నువ్వు? బ్లూ కలర్. అలాగైతే కలర్ కొంచెం యాడ్ చేసేసుకొని ఇంకా బాగా ప్రెస్సింగ్ అయితే చేయాలి పిండిని. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి వాటర్ కలర్స్ కాబట్టి
కలర్స్ యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. మంచి కలుపురా. నీకు కలుపు రాకపోతే అక్కయ్యకి ఇచ్చేసి అక్కయ్యగానే కలిపిద్ది. ఎంత వేస్తావు సాన్విక? సరిపోతుంది. చాలు చాలు చాలు. వాటర్ కలిపి ఇంకా ఆ బ్రష్తో వాటర్ దిగు. రెడీ అయిపోయిందా బ్లూ కలర్ క్లే? ఓకే, బ్లూ కలర్ క్లే కూడా రెడీ అయిపోయింది. బాగుంది సాన్వి. చూపు ఒకసారి ఇట్లా అను. ఓకే మను, నీదేం కలర్? బ్లాక్ కలర్ కలిపేసే. ఇంకా ఇంకా ఇలాగా అనుకుంటే ఇంకా క్లే అనేది ఆ పిండిలో కలర్ అనేది మంచి కలిసిపోతుంది. కొంచెం పైకి చేయి గౌతమ్. ఉజాల కలర్ కలుపురా. బాగుంది కలర్. ఇది కొంచెం గడవనే మంచిగా కనిపిస్తుంది కలర్. పైకి తీసుకొని కలిపి ఇంకా చేతుల మీద పిండి తీసుకో, గిన్నె వదిలేసే. దానికి వాటర్ అవసరం లేదురా, ఇంకొంచెం ఉజాలనే పోయి, ఎందుకంటే అది వాటర్ ఇంకా కలిపేసేయి సాన్విక. ఇంకోటి ఏంటంటే మనం ఇంకో కలర్ కలిపేటప్పుడు హ్యాండ్ వాష్ మాత్రం పెట్టుకోవాలి. లేకపోతే మనం ఫస్ట్ కలిపిన కలరే సెకండ్ కలర్ కలిపేటప్పుడు కలర్ అనేది యాడ్ అయిపోయి ఫస్ట్ అని బ్లాక్ కలర్ కలిపింది, మళ్ళీ నెక్స్ట్ ఉజాల కలర్ వేసి కలపడం వల్ల కూడా చూపి ఒకసారి బ్లాక్ కలర్ వచ్చేసింది. సో ఏంటంటే మనం హ్యాండ్ వాష్ పెట్టేసుకొని నెక్స్ట్ కలర్ కలుపుకుంటే మనకి క్లే అనేది వేరే కలర్ అనేది వస్తుంది. ఎల్లో కలర్ అయితే క్లే అయితే రెడీ అయిపోయింది. బాగుంది. ఒకసారి క్లే ఇట్లాను లక్కీ. బాగా వచ్చింది ఇది కూడా. ఓకే, అరే భలే వచ్చింది. పర్పుల్ కలర్ అయితే చాలా బాగుంది. పర్పుల్ కలర్, పర్పుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇంకా పాపం తను బ్లాక్ కలర్ ముట్టేసి కలపడం వల్ల అది బ్లాకే అయిపోయింది. సాన్విక గ్రీన్ చూపించు. సరిగ్గా కలపట్లే నువ్వు, మంచి కలుపు. అగో సిరి చూడు ఎలా కలిపిందో. కలర్స్ ఇంకా మీ చేతులు అట్లా అయిపోయినాయి. క్లేస్ కలిపా బాగుందిరా మీ కలర్స్. ఇగో ఇప్పుడు మన వాళ్ళు అయితే ఇంకా క్లే అయితే ప్రిపేర్ చేసిర్రు. ఆ క్లే తోటి అయితే వాళ్ళకి నచ్చిన బొమ్మలు అయితే ప్రిపేర్ చేసేసి మన క్లే అనేది సక్సెస్ అయిందా అన్సక్సెస్ అయిందా అనేది అయితే చూసేద్దాం. సిరి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? శివుడినా? సాన్వికమ్మ నువ్వేం చేస్తున్నావు? నువ్వు శివుడేనా? వేరే ట్రై చేయొచ్చు కదా. మను నువ్వేం చేస్తున్నావు? గణేషుని చేస్తుంది మన మను అయితే. ఓకేనండి, మన క్లేస్ అయితే సక్సెస్ అయినాయా కాలేదా అనేది చూసేద్దాం. అయితే వస్తుంది కంపల్సరీగా. సాన్వికమ్మ నువ్వు వేరే కలర్ ట్రై చేసేయమ్మ. కొంచెం ఎక్కువ తీసుకో సాన్విక. చూసిరా మా వాళ్ళు అయితే మంచిగా క్లే తోటి అయితే శివలింగం అయితే వేసేసిరు. శివలింగం బాగా చేసేసిరు. ఓకేనండి, మా క్లే అయితే సక్సెస్ అయితే అయిపోయింది. బాగుంది అసలు, మంచిగా చేసినావు. సాన్విక నువ్వే చేసి స్మాల్ బెడ్ అంటారు. ఓకే, బాగా చేసినవురా నువ్వు కూడా. మనం మన వీడియో Thank you.